वेङ्कटेशाय। देवानां हितकारिणं सुभुवने कृत्वावतारं ध्रुवं रामं कौशिकयज्ञविघ्नदनुजघ्नन्ताटकासंहरं नित्यं गौतमपत्नीशापदलन श्रीपादरेणुं शुभं शम्भोरुत्कटचापखण्डनमहासत्वं भजे राघवं। समस्त భూమండలానికి హితాన్ని చేకూర్చడానికై మాయామానుష విగ్రహునిగా అవతరించినవాడు, విశ్వామిత్రుని యాగ సంరక్షణార్థమై తాటకను సంహరించినటువంటి వాడు, తన యొక్క పాద స్పర్శ చేత అహల్యను శాపం నుండి విముక్తిని చేసినవాడు, మహాసత్వ సంపన్నుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 153వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా గానామృతంతో ప్రారంభిస్తూ ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి అనేటువంటి కీర్తనను శ్రీమాన్ బొమ్మిశెట్టి రఘునాథ్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు బ్రహ్మోత్సవాలలో భాగంగా మలయప్ప స్వామి ముక్తిని ప్రసాదించేటటువంటి ముత్యపు పందిరి వాహనంలో బాలకృష్ణునిగా అవతరించి మనకు దర్శనమివ్వబోతూ ఉన్నారు. ఆయా వాహన విశేషాలను తెలియజేసేటటువంటి సంకీర్తనను మనం ఇప్పుడు ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే
अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 14 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 14 सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। त्वरयस्व महाराजं यथा समुदिते हनी पुण्ये नक्षत्रयोगे च रामो राज्यमवाप्नुयात्। దశరథ మహారాజు యొక్క అంతఃపుర వేదిక దగ్గరకు, ఆ రాజద్వార వేదిక దగ్గరకు వచ్చినటువంటి సకల సంభారములతోటి వచ్చి సిద్ధంగా ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి సుమంత్రుల వారికి చెబుతున్నారు, మేమంతా సిద్ధంగా ఉన్నాము, మరి పుణ్య నక్షత్ర యోగంలో రాముడికి అభిషేకం జరిగే విధంగా దశరథ మహారాజుని త్వరబెట్టవయ్యా అని అన్నారు. ఇక్కడ మనం అనుకున్నాం, రామపట్టాభిషేకం ఆగటానికి అంతఃపురం లోపల పూర్తిగా జరగవలసిందంతా ఆ కైకేయికి దశరథ మహారాజుకి మధ్య జరిగిపోతే, అంతఃపురం బయట అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి రామపట్టాభిషేకం పుణ్యనక్షత్ర యోగంలో జరిగే విధంగా దశరథ మహారాజుని త్వరబెట్టవయ్యా అని సుమంత్రుల వారితో చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఒక కారణాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. మహాత్ములు త్రికాలవేదులు అయినప్పటికీ కూడా తమకు తెలిసినటువంటి విషయాన్ని అలా గోప్యంగా ఉంచి అప్పటికి జరగవలసినటువంటి దాన్ని జరగనిచ్చి ఆ సందర్భం వచ్చినప్పుడు సరి అయినటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారు. అంతేగాని మాకు తెలుసు కదా అని చెప్పి ముందే వాళ్ళు ఆ విషయాన్ని అందరికీ ప్రచారం చెయ్యరన్నమాట. ఇది ఒక ఉద్దేశ్యము. అయితే మరి ఈ వశిష్ఠుల వారు చెప్పినటువంటి మాటలలోనే ఆ అర్థము కూడా నిబిడీకృతమై ఉన్నది. ఆయన యొక్క మాటల్లోనే ఆ అర్థం గోచరిస్తున్నది అని చెప్పి మనకు వ్యాఖ్యాకారులు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎలాగా అంటే, పుణ్యే నక్షత్రయోగేచ రామో రాజ్యం అవాప్నుయాత్ అని అన్నారు. నక్షత్రయోగే అన్నారు. నక్షత్రము అంటే నక్షరతీతి నక్షత్రము అంటే క్షయము క్షతి లేనటువంటిది అని అర్థం. అంటే పుణ్యమునకు క్షతి లేనటువంటి యోగము యందు, యోగము అంటే ధ్యానము అని అర్థము. అదేవిధంగా యోగ చిత్తవృత్తి నిరోధ అని అంటారు. అంటే ఏమిటి, మన విషయముల నుండి ఇంద్రియములను నిరోధించడం ఏదైతే ఉందో దానిని యోగము అని అన్నారు. అంటే పుణ్యమునకు ఏమాత్రము క్షతి లేనటువంటి, అపాయము లేనటువంటి మంచి సమయము యందు, ఇంద్రియములను నిగ్రహించి ఉండేటటువంటి సమయము యందు అని అర్థం. అంటే
పుణ్యానికి ఏమాత్రము విఘాతం కలగకుండాను ప్రశాంతమైనటువంటి చిత్తముతోటి ఈ లోకము ఉన్నటువంటి సందర్భంలో రాముడికి పట్టాభిషేకం జరిగే విధంగా దశరథ మహారాజుని త్వరబెట్టు అని అన్నాడు. మరి పుణ్యానికి ఏమాత్రము క్షతి విఘాతము కలుగకుండా ఎప్పుడు ఉంటుంది? లోకంలో లోకకంటకులు సంహరించబడినప్పుడు పుణ్యానికి ఎటువంటి క్షతి ఉండదు. ఆ లోకకంటకులు లోకంలో ఉన్నంతకాలము కూడా పుణ్యానికి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది, పుణ్యాత్ములకు ఇబ్బందులు తప్పవు. కావున పుణ్యానికి పుణ్యాత్ములకి ఇబ్బందులు తొలగినటువంటి సందర్భంలో, తొలగిన తరువాత, ఈ లోకం ప్రశాంత చిత్తంగా ఉన్నటువంటి సందర్భంలో రాముడికి పట్టాభిషేకం జరిగే విధంగా దశరథ మహారాజుని త్వరబెట్టవయ్యా అన్నాడు. మరి ఎప్పుడు పుణ్యాత్మలకు ఏమాత్రమో క్షతి కలగదు అంటే అప్పటికే రావణాసురుడు ఆ లంకానగరాన్ని పాలిస్తూ పుణ్యాత్ములందరినీ కూడా పీడిస్తూ యజ్ఞయాగాదులేవి జరగకుండా చేస్తూ, అంటే ఇక్కడ దశరథ మహారాజు యొక్క ప్రభావం వల్ల అయోధ్య నగరంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ మిగతా లోకంలో పుణ్యాత్ములకు రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసుల వల్ల ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. రాక్షసుల చేత వారందరూ పీడించబడుతూ ఉన్నారు. మరి ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్పింది ఏమిటి? పుణ్యాత్ములకు పీడనం అనేది, ఆ పీడ పూర్తిగా తొలగిన తరువాత లోకమంతా ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భంలో రాముడికి పట్టాభిషేకం జరగాలి అని అంటే రాక్షసుల యొక్క సంహారం జరిగిన తరువాత రాముడికి పట్టాభిషేకం జరగాలి అనేది వశిష్ఠుల వారి యొక్క ఆంతర్యం. మరి రాక్షసుల యొక్క సంహారం జరగాలి అంటే రాముడు అయోధ్యానగరంలో ఉంటే జరుగుతుందా? జరగదు కదా. మరి రాక్షస సంహారం జరిగిన తర్వాత పట్టాభిషేకము అని అంటే ఈరోజు అనే అర్థం అక్కడ రాదు కదా. ఎప్పుడైతే రాక్షసులందరూ కూడా సంహరించబడతారో, రావణాసుడు సంహరించబడతాడో, లోకమంతా కూడా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు రాముడికి పట్టాభిషేకం జరగాలి. ఆ దిశగా దశరథుణ్ణి నీవు ప్రేరేపించవయ్యా అని చెప్పి వశిష్ఠ మహర్షి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యము అని పెద్దలు చక్కగా మనకు తెలియజేశారు. మరి అందుకనే వశిష్ఠ మహర్షి సాక్షాత్తుగా ఆ మాటను, అంటే ఏమిటి, రామపట్టాభిషేకం జరగదు అనే మాటను చెప్పలేదు. అలా అని చెప్పి రామపట్టాభిషేకం ఈరోజే జరుగుతుంది అనే మాటను కూడా చెప్పటం లేదు. ఏమని అంటున్నాడు? పుణ్యమునకు పుణ్యాత్ములకు ఇబ్బంది లేనటువంటి సందర్భంలో, అటువంటి ప్రశాంత చిత్తమైన లోకమంతా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భంలో రాముడికి పట్టాభిషేకం జరిగే విధంగా దశరథ మహారాజుని ప్రేరేపించమని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశ్యం అదే. అంటే రాముడు మొదట రాక్షస సంహారం చెయ్యాలి, ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించాలి, లోకంలో ఉన్న వారందరికీ కూడా ప్రశాంతమైనటువంటి చిత్తమును కలిగించి ఆ తరువాత రాముడు పట్టాభిషిక్తుడవ్వాలి అనేది వశిష్ఠ మహర్షి యొక్క ఆంతర్యంగా మనకు తెలుస్తుందన్నమాట. అయితే ఈ విషయము సుమంత్రుల వారికి పూర్తిగా తెలిసిందో తెలియలేదో కానీ సుమంత్రుల వారికి ఈ విషయాన్ని సాక్షాత్తుగా చెప్పలేదు కదా. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి సుమంత్రుల వారు మాత్రము రామాభిషేకం జరగబోతున్నది అనే ఆలోచనలోనే ఉన్నారు. మరి సుమంత్రుడితో చెప్పినటువంటి ఆ వశిష్ఠులు చెప్పగా సుమంత్రులు చాలా ఆనందంగా ఆ అంతఃపురంలోకి, రాజాంతఃపురంలోకి దశరథ మహారాజు దగ్గరికి ప్రవేశిస్తున్నారు. ఇతి తస్య వచశ్రుత్వా సూతపుత్రో మహాత్మనః స్తువన్ నృపతి శార్దూలం ప్రవివేశ నివేశనం. ఇతి ఈ విధంగా తస్య మహాత్మనః వచః శ్రుత్వా, మహాత్ముడైనటువంటి ఆ వశిష్ఠ మహర్షి యొక్క మాటలను విని సూతపుత్ర, సూతపుత్రుడైనటువంటి సారథి అయినటువంటి మంత్రి అయినటువంటి ఆ సుమంత్రుల వారు నృపతి శార్దూలం, రాజశ్రేష్ఠుడైన దశరథ మహారాజుని స్తుతిస్తూ పొగుడుతూ రామాభిషేకం చేయబోతున్నాడు దశరథ మహారాజు. కావున దశరథుడు చాలా గొప్పవాడు అని ఇదానీం భూమిపాలేన కృతకృత్యా కృతా ప్రజా రామాభిధానం మేదిన్యాం శశాంకం అభిషించత అని అంటారు భాసుడు. ఈనాడు రాముడికి పట్టాభిషేకం చెయ్యబోతూ
దశరథ మహారాజు అయోధ్యాపుర ప్రజలందరినీ కూడా ధన్యులను చేశాడు, ఎంత గొప్పవాడు దశరథుడు అని చెప్పి ఈ విధంగా పొగుడుతున్నట్ట. ఇలా పొగుడుతూ స్తువన్ రాజశ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజుని పొగుడుతూ కీర్తిస్తూ నివేశనం ప్రవివేశ, దశరథ మహారాజు యొక్క అంతఃపురంలోకి సుమంత్రుల వారు ప్రవేశించారు. మరి ప్రవేశిస్తే అంతఃపుర ద్వారం దగ్గర ప్రతీహారులు లేకపోతే ద్వారపాలకులు వారు ఉంటారు. వారు మరి లోపల కైకేయి దశరథ మహారాజు ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఆంతరంగిక మందిరంలో వారు ఉన్నప్పుడు మరి ఎవరినైనా లోపలికి ప్రవేశించనిస్తారా? ఇప్పుడు కుదరదండి, రాజుగారు ఇప్పుడు దర్శనం ఇవ్వరు అని చెప్పి అనాలి కదా. కానీ తం తు పూర్వోదితం వృద్ధం ద్వారస్థారాజసమ్మతం నశేకురభిసంరోద్ధుం రాజ్ఞః ప్రియచికీర్షవః. ద్వారపాలకులు అక్కడ ఉన్నటువంటి సేవకులు ఎంతటి గొప్పవాళ్ళంటే సేవకుల యొక్క లక్షణం గురించి చెబుతున్నారు. చూడండి, ఇక్కడ సేవకుడు ఎప్పుడూ కూడా తన యజమానికి మంచి జరగాలి అనే ఆలోచనతోటే ఉండాలి. అదే సేవకుని యొక్క లక్షణం. అంతేగాని నెల చివరికి జీతం తీసుకోవటము, ఎలాగోలా పనిచేయటము, యజమాని ఎలా పోతే అలా పోయాడు అనుకోవటం అనేది సేవకుని యొక్క లక్షణము కాదు. అది ధర్మం తప్పినట్లే అవుతుంది. కావున ఏ యజమాని దగ్గర పనిచేస్తున్నాడో ఆ యజమాని సంతోషంగా ఉండాలి, ఆ యజమానికి మంచి జరగాలి అని చెప్పి సేవకుడు పరిపూర్ణంగా కోరుకోవాలి అని చెప్పన్నారు. అందుకని ఇక్కడ చూడండి, దశరథ మహారాజు యొక్క అంతఃపుర ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో ద్వారస్థాహ, ద్వారం దగ్గర ఉండేటటువంటి ఆ ద్వారపాలకులు రాజ్ఞః ప్రియచికీర్షవః, రాజుగారికి దశరథ మహారాజుకి ప్రియచికీర్షవః, ఎప్పుడూ కూడా మంచే చెయ్యాలనుకుంటారట. రాజు ఆనందంగా ఉంటే చూడాలి అనుకుంటారట. రాజుకు మంచి జరిగే పని ఏదైనా సరే, రాజుకి ఆనందించే పని ఏదైనా సరే దానికి వారు ఏమాత్రము అడ్డు చెప్పరు, అడ్డుపడరనమాట. అందుకని రాజుగారు చెప్పారు కదా అని చెప్పి రాజుకు మంచి జరిగే విషయాన్ని కూడా ఆపేసి అడ్డం కొట్టేటటువంటి వాళ్ళు కాదు. అందుకనే రాజ్ఞః ప్రియచికీర్షవః, రాజుకి దశరథ మహారాజుకి ఎప్పుడూ కూడా మంచి చెయ్యాలి అనే ఆసక్తి కోరిక కలిగిన వారై పూర్వోదితం, పూర్వ ఉదితం, ఇక్కడ రెండు అర్థాలు. ముందుగా వచ్చినటువంటి వాడు అంటే ఏమిటి? ఆ రోజు ప్రాతకాలంలో మొదటగా రాజు యొక్క అంతఃపురంలోకి వస్తున్నటువంటి వాడు సుమంత్రుల వారే. అందుకని పూర్వోదితం, మొదటగా వచ్చినటువంటి వాడైనా అని మరొక అర్థం కూడా ఉన్నది. ఇలా మొదటగా వచ్చినటువంటి వాడైన సుమంత్రుల వారిని వారు ఆపలేదు, లోపలికి అనుమతించారు అని. ఇంకో రెండో అర్థం ఏమిటి అంటే పూర్వ ఉదితం, పూర్వం చెప్పబడినటువంటి వాడు. ఎవరి చేత? రాజుగారి చేత చెప్పబడ్డారు. ఏమని చెప్పబడ్డారు? ద్వారపాలకులకి ఆస్థానంలో ఉన్నటువంటి వారికి దశరథ మహారాజు రాజశాసనంలా ఒక మాట చెప్పారట. ఏమని అంటే సుమంత్రుడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాను అని అన్నా, ఎప్పుడు నా దగ్గరికి వస్తున్నా సరే ఎవరు కూడా సుమంత్రుడిని ఆపటానికి వీలు లేదు. సుమంత్రుడు నాకు ఆంతరంగికుడు, ఆత్మీయుడు, కావున సుమంత్రుడు నా దగ్గరికి వస్తుంటే మాత్రం ఎవరు ఆపటానికి వీల్లేదు అని చెప్పి, నిరోధించడానికి వీల్లేదు అని దశరథ మహారాజు పూర్వమే ఎప్పుడో చెప్పేశారు. కావున మరి సుమంత్రుడు వస్తున్నాడు అంటే దశరథ మహారాజుకి మంచి చెయ్యటం కోసమే, దశరథ మహారాజుకి ఆనందాన్ని చేకూర్చడం కోసమే. కావున ఆ సుమంత్రుల వారిని ఆపకూడదు అని చెప్పి దశరథ మహారాజే స్వయంగా పూర్వోదిత ముందు చెప్పారు. కావున ఆ మాటను గుర్తు తెచ్చుకున్నటువంటి వారై రాజసమ్మతం, దశరథ మహారాజుకి అత్యంతము ప్రియమైనటువంటి ఆత్మీయుడైనటువంటి వాడైన వృద్ధం తం, వృద్ధుడైన, చూడండి ఇక్కడ సుమంత్రుడు కూడా వృద్ధుడే. దశరథ మహారాజు వృద్ధుడు, ఆయన యొక్క సారథి అయినటువంటి సుమంత్రుడు కూడా వృద్ధుడు. అంటే ఎంతకాలంగా ఆ దశరథ మహారాజుని ఆ వంశముని కూడా అంటిపెట్టుకుని ఉన్నాడో సుమంత్రుల వారు. రాజసమ్మతం, రాజుకు ప్రియమైన వాడు. వృద్ధం, వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు. ఇక్కడ వృద్ధ శబ్దానికి రెండు అర్థాలు తీసుకోవాలన్నమాట. వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయినటువంటి ఆ సుమంత్రుడిని అభిసంరోద్ధం, అడ్డుకోవటానికి నశేకుహు, కనీసం ప్రయత్నించలేదట.
సుమంత్రుల వారు వస్తుంటే ఎవరు వస్తున్నది, రాజా అంతఃపురంలోకి వెళ్ళడానికి ఎవరు అని చెప్పి కనీసం వాళ్ళు అడ్డుకోవాలనే ఆలోచన కూడా చేయలేదుట. అసలు అడ్డుకోవడం అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎప్పుడు తన అంతఃపురంలోకి తన దగ్గరికి వస్తున్నా సరే సుమంత్రుడిని ఎవరు కూడా ఆపటానికి వీలు లేదు అని చెప్పి దశరథ మహారాజు చెప్పటం అనేది ఒక ఉద్దేశ్యము అయితే, చెప్పటం అనేది అది గుర్తు తెచ్చుకోవటం ఒకటైతే, రెండవది సుమంత్రుల వారు ఎప్పుడు దశరథ మహారాజుకు దగ్గరకు వచ్చిన దశరథుడికి మంచే జరుగుతుంది కావున రాజుకి మంచి జరిగేటటువంటి విషయంలో ఎవరు కూడా అడ్డుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ ద్వారపాలకులు సుమంత్రుల వారిని అడ్డుకోలేదు. సుమంత్రుల వారు చక్కగా వడివడిగా ఆ అంతఃపురంలోకి నడుచుకుంటూ లోపలికి వచ్చేశారన్నమాట. కావున గమనించవలసింది, ఎంత అధికారంలో ఉన్నా, ఎంత రాజై ఉన్నప్పటికీ కూడా తనకు మంచి చేసేవారు తన ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారి విషయంలో మాత్రం అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు, వారికి ఆ చనువు ఇవ్వవలసిందే అని. మరి దశరథ మహారాజు చక్రవర్తి అయినప్పటికీ సుమంత్రుల విషయంలో మాత్రం ఆ చనువు ఇచ్చారు, ఆ స్వాతంత్రం ఇచ్చారు. ఎందుకంటే సుమంత్రుడు ఎప్పుడు రాజుకి మంచి చేసేటటువంటి వాడు, అంతటి ఆత్మీయుడు. పైగా దశరథ మహారాజు ఎంత చనువిచ్చినప్పటికీ కూడా సుమంత్రుడు తన హద్దులను దాటడు, హద్దులను మీరకుండా ఉండేటటువంటి వాడు అనే విషయం కూడా మనకు ముందు ముందు తెలుస్తుంది. కేవలం దశరథ మహారాజు వద్దే కాదు, సుమంత్రుడు రామచంద్రుడి వద్ద కూడా, రాముడి వద్ద కూడా, తన చేతిలో పెరిగినటువంటి రాముడి వద్ద కూడా చాలా జాగ్రత్తగాను, అనునయంగాను, అనుకూలంగాను తన హద్దులలో ఉండేటటువంటి ఉత్తమమైన స్వభావం కలిగినటువంటి వారు సుమంత్రుల వారు. అందుకనే వృద్ధుడు, వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, రాజుగారికి అత్యంత ప్రియమైనటువంటి వాడు అయిన ఆ సుమంత్రుల వారు రాజాంతఃపురంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ అంతఃపురంలో ఉన్నటువంటి ద్వారపాలకులు కానీ ఎవరు ఆయనను ఆపలేదు. చాలా వడివడిగా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ససమీపస్థితో రాజ్ఞః తామవస్థాం అజజ్ఞివాన్ వాగ్భిః పరమతుష్టాభిః అభిష్టోతుం ప్రచక్రమే. సరే, ఆ అంతఃపురం లోపలికి వెళ్ళాడు. వెళితే దశరథ మహారాజు అలా కూర్చుని అటు తిరిగి ముఖం పెట్టుకుని ఉన్నారు. దశరథ మహారాజు యొక్క ముఖం ఈ సుమంత్రుల వారికి కనిపించడం లేదు. ఆయన నిద్రపోతున్నాడేమో అన్నట్లుగా, నిద్రమత్తులో ఉన్నాడేమో అన్నట్లుగా దశరథ మహారాజు ముఖం కనిపించడం లేదు. అటు తిరిగి ఆయన బాధపడుతూ దశరథుడు కూర్చుని ఉన్నాడు. మరి ఈ విధంగా వెనక నుంచి ఆయన వెనక భాగంలో ఉన్నట్లుగా సుమంత్రుల వారు ఆ ద్వారం దగ్గర నుంచి వచ్చి ఉన్నారు. అందుకనే చూడండి, ఏదైనా బాధ కలిగినప్పుడు సింహద్వారం వైపు లేకపోతే తల పైకి ఎత్తి ఎవరో చూడరు, తల వంచుకుని లోపల వైపుకు చూస్తూ బాధపడుతూ ఉంటారు. మరి ఆ విధంగా ఆయన బాధపడుతూ ఉంటే సుమంత్రుల వారు లోపలికి ప్రవేశించారు. సహా ఆ సుమంత్రుడు సమీపస్థితః, రాజుకి ఆప్తుడై, రాజుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడై దగ్గరికి వెళ్ళి రాజ్ఞః తాం అవస్థాం, రాజు ఉన్నటువంటి ఆ సందర్భంలో రాజుకు ఉన్నటువంటి అవస్థ ఏదైతే ఉందో ఆ పరిస్థితిని అజజ్ఞవాన్ తెలుసుకోలేదు. ఆ పరిస్థితి, రాజు యొక్క పరిస్థితి సుమంత్రుల వారికి తెలియలేదు. ఈయన చాలా ఆనందంగా, ఉత్సాహంగా, హుషారుగా లోపలికి అంతఃపురంలోకి వచ్చారు. రాజుగారు అటు తిరిగి బాధపడుతూ ఉన్నారు. అయితే వెనక నుంచి చూస్తున్నటువంటి సుమంత్రుల వారికి రాజుగారి యొక్క బాధ కనిపించలేదు. రాజు యొక్క పరిస్థితి సుమంత్రుల వారికి తెలియలేదు. తెలియక పరమతుష్టాభి, మిక్కిలి సంతోషకరమైనటువంటి, అంటే ఏమిటి, ఇంతకు ముందెప్పుడూ కూడా సుమంత్రులు మాట్లాడినంతటి గొప్ప సంతోషకరమైనటువంటి వాగ్భి, మాటలతోటి అభిష్టోతుం ప్రచక్రమే, దశరథ మహారాజుని పొగడటం మొదలుపెట్టారు. దశరథ మహారాజుని ఈ విధంగా వేనోళ్ల కొనియాడతారంటారు కదా, ఆ విధంగా అనేక రకాలుగా దశరథ మహారాజుని స్తుతించడం ప్రారంభించాడు. స్తుతిస్తూ తతస్సూతో యథాకాలం పార్థివస్య నివేశనే సుమంత్రః ప్రాంజలిర్భూత్వా తుష్టావ జగతీపతిం. ఆ స్తుతి చేయటం కూడా ఎలాగా అంటే,
చేతులు జోడించి నమస్కరిస్తూ ఎంత ఘనకార్యం చేస్తున్నావయ్యా దశరథ మహారాజా అని చెప్పి, మరి అంత గొప్ప కార్యం చేస్తున్నటువంటి వాడిని ఏ విధంగా అయితే కీర్తిస్తారో అలాగా తతః ఆ తరువాత సూతః సుమంత్రః సారథి అయినటువంటి సుమంత్రుడు పార్థివస్య నివేశనే దశరథ మహారాజు యొక్క ఆ గృహంలో ఆ అంతఃపురంలో ప్రాంజలిర్భూత్వ చేతులు జోడించి ఎంతో ఆనందంతో గౌరవించవలసినటువంటి ఆ దశరథ మహారాజుని గౌరవిస్తూ చేతులు జోడించి యథాకాలం ఆ కాలానికి తగినటువంటి అంటే దశరథ మహారాజు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఆ కాలానికి తగినటువంటి పొగడ్తలతోటి కీర్తించాడు అంటే ఇదేమిటి? ఏడుస్తూ ఉంటే కీర్తించాడు అంటే బాగుండదు కదా. ఆ కాలానికి తగిన అని అంటే ప్రాతకాలానికి తగినటువంటి అని అర్థం. ఏ విధంగా అయితే వందిమాగదులు ప్రాతకాలంలో శుభకరమైనటువంటి మాటలతో ఆ రాజుగారిలో ఉత్తేజాన్ని అదేవిధంగా ధర్మబుద్ధిని కలుగజేస్తారో అదేవిధంగా ఆ ప్రాతకాలానికి సూర్యోదయ సమయంలో నిద్రలేచే సమయంలో మాట్లాడవలసినటువంటి యోగ్యమైనటువంటి శుభకరమైనటువంటి మాటలతోటి యథాకాలం ఆ నిద్రలేపే సందర్భంలో మాట్లాడేటువంటి సరి అయినటువంటి మాటలతోటి జగతీపతిం చక్రవర్తి అయినటువంటి ఆ దశరథ మహారాజుని తుష్టావా స్తుతించను. అంటే ఏ సందర్భంలో ఏవి మాట్లాడాలో ఆ సందర్భంలో అవే మాట్లాడాలి అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అయితే ఇక్కడ సందర్భము అంటే ఇక్కడ ప్రాతకాలంలో నిద్ర లేపేటటువంటి సందర్భం అనేది మనం తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ సందర్భంలో దశరథ మహారాజును నిద్ర లేపడము, ఆ నిద్ర లేస్తున్నటువంటి దశరథ మహారాజు ఉత్సాహంగా ఉండాలి అనేది సుమంత్రుల వారి యొక్క ఉద్దేశ్యం అన్నమాట. అందుకనే ఈ విధంగా లేపుతున్నాడు. అందుకనే నిద్ర లేవగానే ప్రాతకాలంలో ధర్మము గురించి తాను చేయవలసినటువంటి కర్తవ్యం గురించి ఆలోచించాలిట, మధ్యాహ్నము సంపాదన గురించి ఆలోచించాలిట, రాత్రి విషయాసక్తత గురించి ఈ విధంగా ఆలోచించాలి అని చెబుతారు. అలాగ మరి ప్రాతకాలంలో ధర్మపరమైనటువంటి కార్యముల గురించి నిద్ర లేవంగానే ఆలోచించాలి తప్ప వాడి మీద వీడి మీద కుట్రలు పన్నటమో, లేకపోతే వాడిని వీడిని తిట్టుకోవటమో, లేకపోతే ఇంట్లో పోట్లాడుకోవటమో ఇలాంటి పనులనేవి చెయ్యకూడదు అని దీని ద్వారా తెలుస్తుంది. కావున యథాకాలం ప్రాతకాలంలో ఎంత సౌమ్యంగా ఎంత ధర్మపరంగా నిద్ర లేపాలో మాట్లాడాలో అటువంటి మాటలతోటి జగతీపతిం చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజుని తుష్టావా స్తుతిస్తూ ఉన్నాడు. సుమంత్రుల వారు స్తుతిస్తూ యథానందతి తేజస్వి సాగరో భాస్కరోదయే ప్రీతః ప్రీతేన మనసా తదానందఘనస్వతః అంటున్నాడు. ఏమని? స్వతః సహజంగానే తాను నందఘన ఆనందంతో నిండినటువంటి వాడైన తేజస్వి తేజస్సు కలగవాడైనటువంటి ఆనందంతో తేజస్సు వస్తుంది. చూడండి, తేజస్సు అంటే అదేదో ప్రత్యేకంగా లేపనములు రాసుకుంటేనే మేకప్ వేసుకుంటేనే వచ్చేది తేజస్సు కాదు. మనసు కనుక ఆనందంగా ఉన్నది అంటే ముఖంలో ఆ వర్చస్సు తేజస్సు అవే వచ్చేస్తాయి. మనసు ఆనందంగా లేకపోతే ఎన్ని లేపనములు రాసుకున్నా ఎంత ముఖానికి అలంకారములు చేసుకున్నా ఆ తేజస్సు అనేది రాదు. కావున సంతోషమే సగం బలం అని అన్నారు. కావున అలాగా మనస్సులో ఆనందం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ముఖంలో తేజస్సు వస్తుందో అలాగే సముద్రుడి గురించి ఇక్కడ చెబుతున్నారు. సహజంగానే ఆనందంతో నిండినటువంటి వాడు తేజస్సు గలవాడు అయినటువంటి సాగరుడు భాస్కరోదయే సూర్యోదయ సమయంలో అంటే సూర్యుడు వృద్ధి చెందుతున్నటువంటి సమయంలో స్వతః యథానందతి ఏ విధంగా అయితే ఆనందిస్తాడో సముద్రుడు స్వతసిద్ధంగానే ఉత్సాహవంతంగా కిరణములతోటి ఎగసిపడుతూ ఉంటాడు. స్వతసిద్ధంగానే తేజోవంతుడు అంటే ఆయనలో కూడా అగ్ని మొదలైనటువంటి తేజస్సులు ఉన్నాయని చెప్పి చెబుతారు కదా, తేజోవంతుడు. అటువంటి సముద్రుడు సూర్యోదయం అయ్యేటప్పటికీ మరింత తేజస్సుతోటి ఏ విధంగా అయితే మెరుస్తూ ఉంటాడో ఆనందిస్తూ ఉంటాడో అదేవిధంగా స్వతః నంద ఓ దశరథ మహారాజా, స్వయం సిద్ధంగానే నీవు ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందపరిచేటటువంటి నీవు ఆనందఘన
ఆనందంతో పూర్తిగా నిండినటువంటి వాడై ప్రీతేన మనసా ప్రీత భవ, చాలా ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి మనస్సుతోటి ప్రీత భవ, అత్యంతము నీవు ప్రసన్నుడివిగా ఉండు అని చెప్పి అంటున్నాడు. అంటే ఏమిటి? ఎంతో కాలం నుంచి నీవు ఎదురు చూస్తున్నటువంటి, లేకపోతే నీకు అత్యంతము నీ జీవనంలో అత్యంతము ఆనందాన్ని కలగజేసేటటువంటి రామపట్టాభిషేకాన్ని చెయ్యబోతున్నావు. కావున అసలు సహజంగానే ఆనందంగా ఉండేటటువంటి నీవు రామపట్టాభిషేకం చేయబోవడం ద్వారా మరింత ఆనందాన్ని పొంది మరింత ప్రసన్న చిత్తుడిగా మరింత ఆనందంగా ఉండవయ్యా అని చెప్పి సుమంత్రుల వారు దశరథ మహారాజుని ఈ విధంగా కీర్తిస్తున్నాడు. అంటే ఏమిటి? నీవు ఆనందంగా ఉండాలి అంటున్నాడు. కానీ దశరథుని యొక్క పరిస్థితి తీరనటువంటి శోకంలో ఉన్నాడు. మరి ఇక్కడ మరొక అర్థం కూడా చెబుతారు. సహజంగా సూర్యుణ్ణి చూడటం కంటే కూడా చంద్రుణ్ణి చూసినప్పుడు మరి ఆ సముద్రుడు ఎక్కువగా ఉప్పొంగి కెరటములు ఉవ్వెత్తున ఎగసిపడతాయి కదండి. మరి భాస్కరోదయే అని చెప్పడంలో ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే, భాస్కర శబ్దానికి చంద్రుడు అనే అర్థం కూడా చెప్పవచ్చునని. భాస కరోతి, భాస అంటే కిరణములు, కాంతి, కరోతి ఇచ్చేటటువంటి వాడు, కిరణములను ప్రసరింపజేసేటటువంటి వాడు. కిరణములను ఏ విధంగా అయితే సూర్యుడి ప్రసరింపజేస్తాడో అదేవిధంగా చంద్రుడు కూడా ప్రసరింపజేసి ఈ భూమికి ఆహ్లాదాన్ని ఇస్తాడు. కావున భాస్కరోదయే, చంద్రోదయ సమయంలో చంద్రుణ్ణి చూచినటువంటి సముద్రుడు ఏ విధంగా అయితే మరింత ఉవ్వెత్తున ఎగసి తన ఉత్సాహాన్ని ఆనందాన్ని కూడా పొందుతాడో, ఉత్సాహాన్ని ఆనందాన్ని ప్రదర్శిస్తాడో, అదేవిధంగా స్వతసిద్ధంగానే ఆనందమూర్తివైనటువంటి దశరథ మహారాజా రాముడికి పట్టాభిషేకం చేయటము అనే సంకల్పంతో మరింత ఆనందంతో నీవు ఉండవయ్యా, మరింత ఆనందంతో జీవించవయ్యా అని చెప్పి అంటున్నారు. అందుకనే చెబుతారు, పుత్రుడికి ఆనందం కలిగితే తండ్రికి ఆనందం మరింత పెరుగుతుంది అని చెప్పి. యదిందోరన్వేతి వ్యసనముదయం వా నిధిరపాం ఉపాధిస్తత్రాయం జయతి జనికర్తు ప్రకృతిత అని పూర్వం కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఏ విధంగా అయితే చంద్రుడు ఉదయిస్తూ ఉంటే, చంద్రుడి యొక్క ఆ కిరణములు పెరుగుతూ ఉంటే, చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటే సముద్రుడు కూడా వృద్ధి చెందుతూ ఆనందంతో కెరటములతో ఎగసిపడుతూ ఉంటారట. చంద్రుడు క్షీణించేస్తూ ఉంటే సముద్రుడు కూడా తన కెరటములను తన ఉత్సాహమును తగ్గించుకుని ఆయన కూడా క్షీణిస్తూ ఉంటారట. ఎందుకండి అలా జరుగుతున్నది అంటే, చంద్రుడు ఆ సముద్రము నుండి ఉద్భవించినటువంటి వాడు కావున చంద్రుడు సముద్రుడికి పుత్రుడి లాంటి వాడు కావున తన పుత్రుడైనటువంటి ఆ చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటే తండ్రి అయినటువంటి సముద్రుడు కూడా వృద్ధి చెందుతూ ఆనందంతో ఎగసిపడుతూ ఉంటాడు. పుత్రుడైనటువంటి చంద్రుడు క్షీణిస్తూ ఉంటే తండ్రి అయినటువంటి సముద్రుడు కూడా క్షీణించేస్తూ ఉంటాడు అని. ఇది తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి బంధము. మరి అలాగే ఇక్కడ కూడా అంటున్నాడు, మరి నీ కుమారుడైనటువంటి రాముడికి పట్టాభిషేకం చేయబోతూ ఆయన యొక్క వృద్ధిని చూచి, చంద్రుణ్ణి చూచి వృద్ధి చెందినటువంటి ఎగసిపడుతున్నటువంటి సముద్రుడిలాగా రామచంద్రుణ్ణి చూసి తండ్రి అయినటువంటి దశరథ మహారాజా నీవు కూడా అంతటి ఆనందాన్ని పొందవయ్యా అని సుమంత్రుడు దశరథ మహారాజుని కీర్తిస్తూ ఆనందకరమైనటువంటి మాటలను చెబుతూ, ఇంద్రమస్యాంతు వేలాయాం అభితుష్టావమాతలిః సోజయద్దానవాన్ సర్వాన్ తథా త్వాం బోధయామ్యహం. ఇంద్రుడు అనేక మంది రాక్షసులను జయిస్తూ ఉంటాడు. దానికి కారణం ఏమిటో తెలుసా? ప్రాతకాలంలో ఇంద్రుణ్ణి నిద్రలేపేటటువంటి మాతలి, ఆయన ఇంద్రుడి యొక్క సారథి పేరు, ఆ దివ్యరథాన్ని నడిపేటటువంటి సారథి పేరు మాతలి, ఇంద్రుని యొక్క సారథి మాతలి. అలా ఇంద్రుని యొక్క సారథి అయినటువంటి మాతలి ఇంద్రుడిని ఆ ప్రాతకాలంలో నిద్ర లేపేటప్పుడు, ఇంద్రుడిని మేలుకొలిపేటప్పుడు ఆయనను చాలా గొప్పగా కీర్తిస్తూ ఆయనలో ఉన్నటువంటి ఉత్సాహము, శౌర్యవీర్య పరాక్రమములు అవన్నీ కూడా వాటిని ఉత్తేజపరుస్తూ ఆయనను
నిద్ర లేపుతాడు. అంటే నిద్ర లేపటం అంటే ఇంద్రుడు పడుకుని ఉంటే మాతలు వచ్చి నిద్ర లేపుతాడు అని అర్థం కాదు. ఇంద్రుడికి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే, ఇంద్రుడు ఏదైనా సుప్తావస్థలో ఉన్నట్లుగా కనుక ఉన్నట్లయితే అప్పుడు మాతలి తన మాటలతోటి ఇంద్రుణ్ణి ఉత్సాహపరిచి ఆయనలో ఉన్నటువంటి శౌర్య వీర్య పరాక్రమాలన్నీ కూడా ఉత్తేజపరిచి కర్తవ్య ఉన్ముఖుణ్ణి చేస్తూ, కర్తవ్య పరాయణుణ్ణి చేస్తూ కార్యాన్ని సాధించే విధంగా ఇంద్రుని యొక్క సారథి అయినటువంటి మాతలి ఇంద్రుణ్ణి ప్రేరేపించినట్లుగా, ప్రోత్సహించినట్లుగా మరి దశరథుని యొక్క సారథి అయినటువంటి సుమంత్రుడు కూడా దశరథుణ్ణి ఈ విధంగా ఆ ప్రాతకాలంలో ఉత్తేజపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా యుద్ధంలో కానీ ఏదైనా కార్యానికి వెళ్ళేటప్పుడు కానీ సారథుల యొక్క మాటలు రధికుని మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. సారథి కనుక అనుకూలంగా ఉండేటటువంటి వాడు, సానుకూలంగా మాట్లాడేవాడు కనుక అయినట్లయితే రధికునికి, ఆ యజమానికి ఉత్సాహము, అదేవిధంగా కార్యసిద్ధి, కార్యం ఏ విధంగా ఆచరించాలి అనే బుద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి. సారథి కనుక వ్యతిరేకంగా మాట్లాడేవాడు కనుక అయినట్లయితే ఆ యజమానిలో ఉండే ఉత్సాహం అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. దానికి ఉదాహరణ మనకు మహాభారతంలో స్పష్టంగా తెలుస్తున్నది. అర్జునుడికి సారథి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉండడం ద్వారా అర్జునుడు ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా శ్రీకృష్ణుని యొక్క మాటల ద్వారా ఉత్తేజాన్ని పొంది, ధైర్యాన్ని పొంది ఆయన యుద్ధంలో శౌర్య వీర్య పరాక్రమాలతోటి యుద్ధం చేసి అందరినీ జయించగలిగాడు. మరి కర్ణుడికి సారథిగా శల్యుడు ఉన్నాడు. శల్యుడు వస్తుతః పాండవుల పక్షమున ఉండాలి అనుకున్నాడు. కానీ శల్యుడి దగ్గరికి మొదటగా దుర్యోధనుడు వచ్చి అడిగేటప్పటికీ ఇంకా కాదనలేక మొదట వచ్చి అడిగాడు. కావున క్షత్రియ ధర్మాన్ని పాటించి దుర్యోధనుడి యొక్క పక్షంలో చేరారు. మరి ఏం చేయాలయ్యా అంటే కర్ణుడికి సారథ్యం చెయ్యాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మతో సమానంగా సారథ్యం చేయగలిగినటువంటి వాడివి నీవు అని చెప్పి శల్యుణ్ణి పొగిడేటప్పటికీ ఒక రకంగా కర్ణుడికి సారథ్యం చెయ్యటము అనేది అది కాస్త తక్కువ పనిగా ఆయన భావించినప్పటికీ శ్రీకృష్ణులాగా సారథ్యం చేసేటటువంటి వాడు అని పొగిడేటప్పటికీ ఒప్పుకున్నాడు. ఆ కర్ణుడికి సారథ్యం చేస్తూ ఉన్నాడు. మరి కర్ణుడికి అదేవిధంగా పార్థుడికి, అర్జునుడికి యుద్ధం జరిగే సందర్భంలో ఈయన అదిగో పార్థుడు వస్తున్నాడు, ఈనాడు పార్థుని మీద నేను జయించేస్తాను అని చెప్పి ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో శల్యుడు ఏమంటాడో తెలుసా? నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో నీకు ఆ అర్జునుడికి కూడా అంత తేడా ఉందయ్యా. నీ జన్మలో నీవు అర్జునుడిని గెలవలేవు, ఏదో నువ్వు ఈ విధంగా ప్రగల్భాలు పలుకుతున్నావు కావున అని చెప్పి ఈ విధంగా కర్ణుడిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, ఆ శౌర్యాన్ని, పరాక్రమాన్ని అన్నింటినీ కూడా నీరు గార్చే విధంగా శల్యుడు మాట్లాడతాడు. కావున కర్ణుడు ఓడిపోవడానికి ఒక రకంగా శల్య సారథ్యము అంటారు. అందుకనే శల్యుడి యొక్క మాటలు కూడా ఆ కర్ణుడిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని నీరుగార్చే విధంగా చేసేసాయి. అందుకనే ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడుతూ కాస్త చేసేటటువంటి పనిలో లోపాలు వెతుకుతూ చేసే పనికి విఘాతంగా మాట్లాడుతూ ఉంటే ఏమిటిరా ఈ శల్య సారథ్యం అంటారు. శల్య సారథ్యం అంటే ఏమిటి? చేసేటటువంటి పనికి అడ్డుపడుతూ వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని పోగొట్టేటటువంటి మాటలు మాట్లాడటమే శల్య సారథ్యము అని అంటారు. కావున దీనివల్ల మనకు తెలుస్తుంది ఏమిటంటే సారథి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి రధికుని మీద, ఆ రాజు మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి అని. అందుకని ఏమంటున్నాడు? మాతలిహి, దేవేంద్రుని యొక్క సారథి అయినటువంటి, రథసారథి అయినటువంటి మాతలి అస్యాం వేళాయాం, ఈ ప్రాతకాల సమయంలో అంటే ఇంద్రుణ్ణి మేలుకొలిపేటటువంటి సమయంలో ఇంద్రం అభితుష్టావా, ఇంద్రుణ్ణి పొగుడుతూ ఇంద్రుడిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని పెంపొందించే విధంగా మాట్లాడితే సహా ఆ ఇంద్రుడు సర్వాన్ దానవాన్ అజయత్, దానవులందరినీ, రాక్షసులందరినీ కూడా జయించేస్తూ ఉంటాడు. మాతలి ఆ విధంగా ప్రాతకాలంలో మేలుకొలిపేటప్పుడు ఉత్సాహవంతంగా ఆ ఇంద్రుని యొక్క శౌర్య వీర్య పరాక్రమాలను పెంచే విధంగా మాట్లాడేటప్పటికీ ధైర్యము, అదేవిధంగా ఆ ఉత్సాహము పెరిగినటువంటి ఇంద్రుడు రాక్షసులందరినీ కూడా జయించేస్తూ ఉంటాడు, జయించేశాడు. తథా అదేవిధంగా అహం, నీకు సారథి అయినటువంటి సుమంత్రుడు అంటున్నాడు, దశరథ మహారాజా నీకు సారథి అయినటువంటి నేను కూడా త్వాం ప్రబోధయామి, నిన్ను నేను
మేలుకొలుపుతున్నాను. మాతలి ఇంద్రుణ్ణి మేలుకొలిపినట్లుగా నేను నిన్ను మేలుకొలుపుతున్నానయ్యా. ఆ విధంగా నీవు కూడా నూతనమైనటువంటి ఉత్సాహంతో ఆ శౌర్య వీర పరాక్రమాలతోటి రాజఠీవితోటి నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించవయ్యా అని చెప్పి సుమంత్రుల వారు దశరథ మహారాజుని వేనోళ్ల కొనియాడుతూ ఈ విధంగా మేలుకొలుపుతున్నట్లుగా పొగుడుతూ మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి దశరథ మహారాజు యొక్క ప్రతిస్పందన ఏమిటి, మరి ఆ తర్వాత వారిరువురి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమిటనేది రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుడు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. త్వరయస్వ మహారాజన్ యథా సముదితేహని పుష్యే నక్షత్రయోగే చ రామః రాజ్యమవాప్నుయాత్ ఇతి తస్య వచః శ్రుత్వా సూతపుత్రః మహాత్మనః స్తువన్ నృపతిశార్దూలం ప్రవివేశ నివేశనం తంతుపూర్వోదితం వృద్ధం ద్వారస్థాః రాజసమ్మతం నశేకుః అభిసంరోద్ధుం రాజ్ఞః ప్రియచికీర్షవః ససమీపస్థితః రాజ్ఞః తామవస్థాం అజజ్ఞివాన్ వాగ్భిః పరమతుష్టాభిః అభిష్టోతుం ప్రచక్రమే తతః సూతః యథాకాలం పార్థివస్య నివేశనే సుమంత్రః ప్రాంజలిర్భూత్వా తుష్టావా జగతీపతిం యథానందతి తేజస్వీ సాగరః భాస్కరోదయే ప్రీతః ప్రీతేన మనసా తథా ఆనందఘనస్వతః ఇంద్రమస్యాంతు వేలాయాం అభితుష్టావా మాతలిః సోజయత్ దానవాన్ సర్వాన్ తథా త్వాం బోధయామ్యహం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశ సర్గే సప్త శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్
सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.